బెంగాల్లో మరొకసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మమతా బెనర్జీ ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. మమతను ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతూ ఉండగా దీదీ మాత్రం మరొకసారి తమదే విజయమని ధీమాగా ఉన్నారు. అయితే ఒకవేళ ఈసారి మమత విజయం సాధించకపోతే ఆమె జైలుకు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మమత ఓడిపోతే ఆమె రాజకీయ జీవితం కూడా ముగిసిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని, అధికారంలోకి రావాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు టీఎంసీని గద్దెదింపాలని బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 4వ సారి అధికారంలోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మమతా బెనర్జీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే టీఎంసీ ఖాతాలో మరో ఘనత చేరుతుంది. ఒకవేళ దీదీ ఓడిపోతే మాత్రం ఆమె రాజకీయ జీవితం ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్లో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ పలు సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతును కూడగట్టుకుంటోంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన లక్ష్మీ బండార్ వంటి పథకాల ద్వారా మహిళలు, గ్రామీణ ఓటర్లు టీఎంసీకి బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. అలాగే టీఎంసీ మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 1,500 రూపాయల నుండి 1,700 వరకు ఆర్థిక సాయం అందజేస్తామని మమత హామీ ఇచ్చారు. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలు ఈసారి కూడా తమకు విజయాన్ని అందిస్తాయని మమత భావిస్తోంది. ఇక బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీకున్న ప్రజాదరణ ఇప్పటికీ బలంగా ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మమత వైపే 41% మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక బెంగాలీ సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడే ఏకైక నాయకురాలిగా మమతా బెనర్జీని ప్రజలు చూస్తుండడం కూడా కలిసొచ్చే అంశమే. క్షేత్రస్థాయిలో టీఎంసీకున్న బలమైన కార్యకర్తల వ్యవస్థ ఎన్నికల నిర్వహణలో టీఎంసీకి పెద్ద ప్లస్ పాయింట్. టీఎంసీ సర్కార్పై అవినీతి ఆరోపణలు కూడా ఇబ్బందికరంగా మారాయి. టీచర్స్ రిక్రూట్మెంట్, రేషన్, బొగ్గు అక్రమ రవాణా కేసుల్లో కీలక నేతలు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. సుమారు 91 లక్షల ఓటర్ల పేర్ల తొలగింపుపై వివాదం నడుస్తోంది. దీనివల్ల తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను మమతా బెనర్జీ ఖండిస్తూ తన ప్రభుత్వంపై కావాలనే రాజకీయ కుట్రలు చేస్తున్నారని వాదిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అని మమత స్వయంగా వ్యాఖ్యానించారు. దీంతో మమత ఓడిపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందా అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మమతా బెనర్జీ 2026 ఎన్నికల్లో ఓడిపోతే జైలుకు వెళ్లడం ఖాయమా అంటే ఖచ్చితంగా చెప్పలేం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దర్యాప్తు సంస్థల విచారణల ఆధారంగా ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం, రేషన్ కుంభకోణం వంటి వివిధ అవినీతి కేసుల విచారణ నేపథ్యంలో ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే మమతా బెనర్జీ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు సుకాంత మజుందార్ వంటి వారు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన వివిధ అక్రమాలపై ప్రస్తుత సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు జైల్లో ఉన్నారు. ఈ విచారణల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కోర్టుల తీర్పులపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా జైలుకు వెళ్లడం అనేది వారిపై ఉన్న ఆరోపణలు న్యాయస్థానాల్లో నిరూపితం కావడాన్ని బట్టి ఉంటుంది. కేవలం ఎన్నికల ఓటమిపై మాత్రమే ఆధారపడి ఉండదు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించాలని మమతా బెనర్జీ ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. దీదీని ఓడించి బెంగాల్ పీఠాన్ని అధిరోహించాలని బీజేపీ ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో మమత ఒకవేళ ఓడిపోతే ఆమె జైలుకు వెళ్లడంతో పాటు ఆమె రాజకీయ జీవితం కూడా ముగిసినట్లేనని అభిప్రాయాలు వినిపిస్తూ ఉండగా మమతకు మరొకసారి విజయం దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠను రేపుతోంది.